చెట్టు కింద తాళ్లతో కట్టేసినట్టు తయారైంది ఇప్పుడు జలగన్న పరిస్థితి. పైనుంచి ఎప్పుడే పిడుగుపడేది తెలీదు, ఏ ముంజికాయ నెత్తిన పడిద్దో తెలీదు. అసలే వైసీపీ లీడర్లందరి మీద కేసులెట్టి బొక్కలో పడేస్తున్నారు పోలీసులు. పాత కేసులన్నీ తిరగదోడి ఒక్కొక్కడికి వీపులు వాయగొడుతున్నారు, సరిగమలు వాయిస్తున్నారు. ఉరిమి దయ్యాలన్నింటినీ మర్రి చెట్టుకు మాత్రమేసి కట్టేసినట్టు 5 ఏళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోయిన సోషల్ మీడియా భూతాలన్నింటినీ బంధించి డొక్కసించి డోలు కట్టేస్తున్నారు. పెద్ద విషయం ఏంటంటే జలగన్న గుండె జారి లాగులోకి వచ్చే విషయం ఒకటి తెలిసింది. ఏట్రాదంటే కూటమి సర్కారు నెక్స్ట్ గురి పెట్టింది జలగన్న ప్యానంలో ప్యానమైన అవినాష్ రెడ్డికేనాట. అదేటో మరి అవినాష్ రెడ్డి అంటే చాలు జలగన్న అన్ని కోసేసుకుంటాడు. అవసరమైతే ఎవరిదైనా సరే కోసి పారేస్తాడు. అట్టా సొంత బాబాయినే సాపా చేశాడని చాలా మంది అనుకుంటారు. అవినాష్ రెడ్డి అంటే మరి ఎందుకో ఏటో జలగన్నకు అంత ప్రేమ. చివరికి అవినాష్ రెడ్డిని తిడతున్నారని తల్లిని చెల్లిని ఇంట్లోంచి గెంటేశాడు. అవినాష్ రెడ్డిని తిడతున్నారని ఆస్తులు లాక్కున్నాడు. అవినాష్ రెడ్డిని గొడ్డలిపోటు కేసులో ఎక్కడ అరెస్టు చేస్తారోనని 5 ఏళ్లు ఢిల్లీ పెద్దలకు వంగి దండాలెట్టాడు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా వదిలేసుకున్నాడు. ఇప్పటికీ అవినాష్ రెడ్డి మీద ఈగ వాలేలోపు జలగన్న దాన్ని చంపేసి నోట్లో వేసుకుంటాడు. అంత ప్రేమ మరి. అది ఎట్లాంటి ప్రేమ అంటే ప్రేమిస్తే సినిమాల్లో పిచ్చి భరత్ గాడు అంటుంటాడు చూడండి, అట్లాంటి ప్రేమ. మరి అంతలా ప్రేమించే వాడిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం బొక్కలో ఎట్టించి సమ్మగా లాఠీ ఎక్కించే ప్లాన్ వేశారట. మరి జలగన్న ఎట్టా తట్టుకుంటాడో ఏటో మరి. ఇప్పటికే గొడ్డలిపోటు కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని అందరినీ కలిసి చెబుతోంది ఆ సునీత. తండ్రిని చంపినందుకు తగిన శాస్తి చేయాలని చూస్తోందట. మరోవైపు సోషల్ మీడియాలో కంపు కొట్టే కామెంట్లు రాశారని అవినాష్ రెడ్డి పిఏను అరెస్టు చేయడానికి ఎదుగుతున్నారు. ఇప్పటికే వర్రా రవీంద్ర రెడ్డిని లోపటేశారు. ఆయన్ని చింతపండు చేసి అవినాష్ రెడ్డి ఏ బొక్కలో ఏలెట్టాడో తెలుసుకునే పనిలో ఉన్నారట. ఎట్టాగు చిన్న చేపల్ని ఏరేశారు కాబట్టి పెద్ద చేప గాలానికి సిక్కెట్టే ఉందట. అయినా అసలు జలగన్న వాడుకొని వదిలేసేయటంలో నెంబర్ 1. అట్లాంటోడు అవినాష్ రెడ్డి తోకెందుకు అట్టుకున్నాడబ్బా అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. అంతేకాదు జలగన్న ఏటి చేసినా తన నెత్తిన తానే చెయ్యెట్టుకునే పనులే చేస్తాడు. 5 ఏళ్లు వైసీపీ సంకనాగిపోవడానికి కారణం ఎవడ్రా అంటే ఏపీలో ఉన్న 5 కోట్ల మంది జనం ఆ సతర్కాయ మొగపోడు సజ్జల వైపే ఏలు చూపిస్తారు. కానీ జలగన్న మాత్రం ఆయన్నే నెత్తినెట్టుకుంటాడు. పంక పార్టీకి మళ్ళీ ఆ సజ్జలనే ఇన్ఛార్జిని చేశాడట. ఓ వైపు లీడర్లంతా సజ్జలని వదిలేరా బాబా అని మొత్తుకుంటున్నా జలగన్న మాత్రం ముడ్డి కింద సిచ్చుబుట్టెట్టుకున్నట్టు ఆ సజ్జలని ఇడిచిపెట్టడం లేదు. ఏటైనా ఏపీ ప్రజలను జలగన్న బారి నుంచి రక్షించే రక్షకుడు ఆ సజ్జలే. ఎందుకంటే సజ్జల సలహాలు ఇంటే జలగన్న ఇంకో 30 ఏళ్ళైనా మళ్ళీ అధికారంలోకి రాడు. చివరికి ఆ సజ్జల సలహాలతోనే సైకో అన్న రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటాడు కాబోలు. ఏటైనా జలగన్న ధైర్యమే ధైర్యం. ఎవడైతే కొంప ముంచుతాడని అంతా చెబుతున్నారో ఆయన్నే కొంపలో ఎట్టుకుంటాడు, ఆయన్నే సంకలో ఎట్టుకుంటాడు. జలగన్నతో వ్యవహారం అట్లుంటాది మరి.